పొద్దున్న మా ఆయన సాంగ్స్ పెడితే మనం ఊరుకుంటామా? ఇక్కడ చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి డైలీ రొటీన్ మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ వ్లాగ్స్ ఇంత కష్టంగా ఉంటుందని చెప్పి నాకు ఈరోజే తెలిసింది. మార్నింగ్ వర్క్ చాలా ఉంటుంది, హడావిడి అయిపోతుంది కదా. అది షూట్ చేస్తూ మనం ఇలా వర్క్ చేయాలంటే చాలా కష్టం. అది కాక మా ఆయన ఫుల్ వాల్యూమ్ పెట్టి సాంగ్స్ పెట్టారనమాట. మనకు డ్యాన్స్ వేయాలనిపిస్తుంది తప్ప ఇక్కడ వంట చేయాలనిపించదు కదా. సో అలా ఒక స్టెప్ వేసేసి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. మా ఆయనకి తెలియని విషయం ఏంటంటే మనం సైడ్లో అలా స్టెప్స్ వేసుకుంటూ ఇక్కడ వంట చేస్తూ ఉంటాం. సో అందుకు లేట్ అయిపోతుంది. ఎందుకు ఒక 10 మినిట్స్ తొందరగా లేయొచ్చు కదా, తొందరగా వర్క్ అవుతుంది కదా అని చెప్పి మా ఆయన క్లాస్ వీక్తూ ఉంటారు. బట్ ఆయనకి తెలియదు మనకు సాంగ్స్ పెడితే వేరే మూడ్లో ఉంటాయని చెప్పి. సో మార్నింగ్ అయితే బిజీగా నేను దోశలు వేసేసాను, అన్నం చేసేసాను, పప్పు చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా పిల్లల్ని రెడీ చేస్తూ వచ్చేసాను అనమాట. సో ఆ వీడియో అయితే ఇక్కడ షేర్ చేయలేదు. అన్ని వీడియో షేర్ చేయాలంటే కష్టం అనమాట. మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుందో కదా. బట్ యూట్యూబర్స్ ఉన్నారే పొద్దున్నే వ్లాగ్స్ ఎలా చేస్తారో నాకు అది పెద్ద షాకింగ్ అనమాట. ఏదో నేను ఈరోజు ట్రై చేద్దామని ట్రై చేసా, కానీ అక్కడ మొబైల్ పెట్టి షూట్ చేసి మళ్ళీ ఇక్కడ వంట మొబైల్ పెట్టి షూట్ చేసి పిల్లల్ని రెడీ చేసి చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. మార్నింగ్ 8:30కి అంతా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే అయిపోతుంది. మా హస్బెండ్ వచ్చేసి 8:30 to 5 అనమాట. వాళ్ళ టైమింగ్స్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 8:30కి వెళ్తారు, ఈవినింగ్ 5కి అయితే వస్తారనమాట. పిల్లలు కూడా మార్నింగ్ 8:30కి వెళ్తారు, బట్ పిల్లలు మాత్రం 12:30కి వచ్చేస్తారనమాట. అది నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. మార్నింగ్ వాళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ 12:30కి నేను వెళ్ళాలన్నమాట వాళ్ళని తీసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మినరల్ వాటర్ ఉంటాయి కదా, అవి ఇక్కడ క్యాన్ ఇచ్చేస్తే వాళ్ళు వాటర్ ఫిల్ చేసి ఇస్తారు. పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారనమాట. రియాన్స్ చూడండి బాగా చెప్పి వెళ్తుంది. ఒక్కసారి అనిపిస్తుంది చదువులేంటో జాబులేంటో పెళ్ళిళ్ళేంటో, మళ్ళీ పిల్లలు మళ్ళీ చదువులు మళ్ళీ పెళ్ళిళ్ళు ఇదే అనుకుంటూ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా నా వర్క్ అయితే నేను చేసేసుకుంటున్నాను. మార్నింగ్ అంతా ఇంటి పని అయిపోతుందండి. ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళకి హోంవర్క్ రాయించి తినిపించి తర్వాత నా యూట్యూబ్, నా ఇన్స్టా, నా బిజినెస్ ఇదైతే రొటీన్. ఇలా అయితే నా లైఫ్ ఇలా గడిచిపోతుంది అనమాట. చాలామంది మీరు ఏం డైట్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారని అలా అడుగుతున్నారు. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయను, డ్యాన్స్ అయితే వేసుకుంటాను. ఏది తినాలనిపిస్తే అది తినేస్తాను అనమాట. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక ఎగ్ దోశ, 2 మామూలు దోశలే వేసేసుకున్నాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.